ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భారతదేశపు విధానంలో ఎలాంటి మార్పు లేదు. భారతదేశం చాలా క్లియర్గా ఉంది. ఏమిటి ఆ క్లియర్ అంటే ద్విజాతి సిద్ధాంతం లేదా రెండు దేశాల సిద్ధాంతం అన్నటువంటి. యూదులకి ఇజ్రాయెల్ ఉండాలా, అట్లాగే పాలస్తీనాలో హమాస్ అనే పాయింట్ కాకుండా పాలస్తీనా పౌరుల కోసం పాలస్తీనా దేశం ఉండాలి. వాస్తవంగా ప్రపంచంలో యోసర్ అరాఫత్ అనేటువంటి ఒక రాక్షసుడు పాలస్తీనాలో అసలు ప్రశాంతమైనటువంటి జీవితం ఉన్నదాన్ని నాశనం చేసిన వెధవాడే. ఈజిప్ట్ నుండి పాలస్తీనా వేరుపడినటువంటి సందర్భంలో హమాస్కి అసలు మద్దతు ఇచ్చింది ఇజ్రాయెలే. ఎందుకంటే అప్పుడు హమాస్ ఒక స్వచ్ఛంద సంస్థ. అక్కడ ఉన్నటువంటి ముస్లింల జీవితాల్లో మార్పు తెచ్చి వాళ్ళల్లో చదువు పెంచి వాళ్ళల్లో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి తద్వారా మంచిగా తీసుకొద్దామని హమాస్ స్థాపించారు. అప్పుడు ఇజ్రాయెలే దానికి ఫండింగ్ చేసింది ఈజిప్ట్ నుండి బయటకు వచ్చినటువంటి పాలస్తీనా పౌరులకి. కానీ క్రమంగా ఏమైపోయిందంటే యాసర్ అరాఫత్ అనేటువంటి ఒక మూర్ఖుడు దానికి నాయకత్వం వహించడం ప్రారంభించాక పాలస్తీనా అనేటువంటిది ఇజ్రాయెల్ మీద పోరాట దేశం కిందన ప్రకటించుకుంది. ఇజ్రాయెల్నే ఇస్లామిక్ దేశం కింద మార్చేస్తామని ప్రకటించుకుంది. అక్కడి నుంచినే ఘర్షణలు పెరిగి ఇప్పటిదాకా వచ్చినాయి. అయితే అసలు ఈ యోసర్ అరాఫత్ అనేవాడికి ప్రత్యేక విమానం ఇచ్చి ప్రపంచమంతా తిప్పింది భారతదేశం ఆనాడు ఇందిరాగాంధీ ముస్లింల ఓట్ల కోసం. ఇప్పుడు ఆ పాలస్తీనా దేశాన్ని మొదటగా గుర్తించింది భారతదేశం. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు గుర్తించలేదు, భారతదేశమే గుర్తించింది. ఇప్పుడు తాజాగా భారత్ని అదే అడిగితే అక్టోబర్ 7వ తారీఖు ఘటనల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, అది హమాస్ తీవ్రవాదుల ఘాతుకాన్ని తప్పుబడుతున్నాం. అదే సందర్భంలో పాలస్తీనా ఇజ్రాయెల్ రెండు దేశాలుగా ఉండాలన్నటువంటి సిద్ధాంతానికి మేము కట్టుబడి ఉన్నామని జయశంకర్ అంతర్జాతీయ సమాజానికి తేల్చి చెప్పారు.